ఈరోజు సద్గురువైన బాబా మనల్ని అశరీరిగా చేయటానికి వచ్చారు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి అన్నారు. నా వృత్తి ఎలా ఉంది, నా దృష్టి ఎలా ఉంది, నా కర్మలు ఎలా ఉన్నాయి, ఇది ఎవరికి వారు పరిశీలించుకోవాలి. జ్ఞానాన్ని మనం వినిపించే ముందు ధారణ చేశానా లేదా అనేది చూసుకోవాలి అన్నారు. మీరు ముందు ధారణ చేసి తర్వాత దానం చేయండి అన్నారు. బాబా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను ఈరోజు పిల్లలకి గుర్తు చేయించారు. ఇది 11th జూలై మురళి. मीठे बच्चे सुन्न अवस्था अर्थात अशरीरी बनने का अभी समय है, इसी अवस्था में रहने का अभ्यास करो. మధురమైన పిల్లలు స్తబ్ద స్థితి గలవారిగా అనగా అశరీరిగా అయ్యేందుకు ఇదే సమయం. ఈ స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. మధురమైన పిల్లలు స్తబ్ద స్థితి కలవారిగా అనగా అశరీరిగా అయ్యేందుకు ఇదే సమయం. ఇదే స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. ఇక్కడే మనం ఆ అనుభవం చేసుకోవాలి. ఇప్పుడున్న ఈ సంగమ యుగం యొక్క సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసం పదే పదే చేయాలి. ఎందుకంటే అంతిమ పరీక్షలో పాస్ అవ్వాలి, ఒక్క సెకండ్లో పాస్ అవ్వాలి అంటే అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం బాగా పక్కాగా ఉండాలి. ప్రశ్న, सबसे ऊंची मंजिल कौन सी है, उसकी प्राप्ति कैसे होगी? అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం ఏది, దాని ప్రాప్తి ఎలా జరుగుతుంది? उत्तर, संपूर्ण सिविलाइज्ड बनना यही ऊंच मंजिल है. సంపూర్ణంగా సివిలైజ్డ్గా కావటం అంటే పవిత్రంగా శుద్ధంగా అవ్వటం, ఇదే ఉన్నతమైనటువంటి గమ్యం. కర్మేంద్రియో మే జరా భీ చలాయిమాని నా ఆయే, కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలత్వంతో ఉండకూడదు. తబ్ సంపూర్ణ సివిలైజ్డ్ బనే, అప్పుడే సంపూర్ణంగా శుద్ధంగా అవుతారు. జబ్ ఐసీ అవస్థ హో తబ్ విశ్వకి బాద్షాయి మిల్ సక్తి హై, ఎప్పుడైతే ఇటువంటి స్థితికి చేరుకుంటారో అప్పుడు విశ్వ రాజ్య భాగ్యం అనేది లభిస్తుంది. గాయన్ భీ హై చెడే తో చాకే వైకుంఠ రస్ అర్థాత్ రాజావుంగా రాజా బనే, గాయనం కూడా ఉంది కదా, ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, కానీ పడిపోతే ఏమీ మిగలవు, ఎముకలు కూడా మిగలవు అని. అనగా రాజాది రాజులుగా మీరు తయారవుతారు. మీరు శ్రమ చేస్తే, ఉన్నతిని పొందితే, ఈ గమ్యానికి చేరుకుంటే రాజాది రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. అబ్ జాంచ్ కరో మేరీ వృత్తి कैसी है, ఇప్పుడు చెకింగ్ చేసుకోండి, నా వృత్తి ఎలా ఉంది. कोई भी भूल तो नहीं होती है, ఎటువంటి తప్పైతే నా ద్వారా జరగట్లేదు కదా, చెక్ చేసుకోండి. ఓం శాంతి. ఆత్మాభిమాని హో బైఠనా హై, బాబా ముందుగానే ఎలా కూర్చోవాలో చెప్తున్నారు. అందరూ ఆత్మాభిమానిగా అయి కూర్చోవాలి. బాప్ బచ్చోं को समझाते हैं कि अपने को आत्मा समझो, తండ్రి పిల్లలకు చెప్తూ ఉన్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని. అబ్ బాబా ఆల్రౌండర్ సే పూछते हैं, సత్యుగ్ మే ఆత్మాభిమాని హోతే హై యా దేహాభిమాని. ఇప్పుడు బాబా ఆల్రౌండర్ దాదీజీని అడుగుతున్నారు, సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉంటారా లేక దేహాభిమానిగా ఉంటారా అని. ఆత్మాభిమానిగా ఉంటారు. ఆల్రౌండర్ దాది అంటే గుల్జార్ దాదీజీ వాళ్ళ మదర్. అన్ని పనులు యజ్ఞంలో చేయగలిగేవారు, అందుకే బాబా ఆల్రౌండర్ అని పేరు పెట్టారు గుల్జార్ దాదీజీ వాళ్ళ లౌకిక్ మదర్కి.
బాబా వారిని అలా అడిగారు, ఆత్మాభిమానిగా ఉంటారా దేహాభిమానిగా అని. వహా తో ఆటోమేటికల్లీ ఆత్మాభిమాని రైతే హే, అక్కడైతే ఆటోమేటికల్గా ఆత్మాభిమానిగానే ఉంటారు. గడి గడి యాద్ కర్నేకి దర్కార్ నహీ రహతి, గడియ గడియ జ్ఞాపకం చేసే అవసరం ఉండదు. हाँ, वहाँ ये समझते हैं अब यह शरीर बड़ा हुआ, अब इसको छोड़ दूसरा नया लेना है. అక్కడ ఏమని భావిస్తారంటే, ఇప్పుడు ఈ శరీరం పెద్దదైంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ కొత్తది తీసుకుంటాను, ఇక ఈ శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది అని. జైసే సర్ప మిసాల్, సర్పం ఉదాహరణ ఇస్తున్నారు. ఎలా అయితే సర్పం కుబుసాన్ని వదిలిపెడుతుందో అంత తేలికగా సత్యయుగంలో ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. భగవంతుడే ఈ ఉదాహరణను ఇచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరందరూ మనుష్యులను జ్ఞానం యొక్క బూబు చేసి మీ సమానంగా తయారు చేయాలి, జ్ఞానవంతులుగా తయారు చేయాలి. దీనితో పరిస్థాని నిర్వికారి దేవతలుగా తయారవుతారు. ఉన్నతోన్నతమైన చదువు ఇది, మనుష్యులను దేవతలుగా తయారు చేసే చదువు. మనుష్యులను దేవతలుగా చేయడానికి క్షణకాలం కూడా పట్టలేదు అంటారు. అంటే ఎవరికి పట్టలేదు? భగవంతుడికి. ఎవరు చేశారు దేవతలుగా? దేవతలు దేవతలుగా చెయ్యరు, భగవంతుడు చేశారు. భగవంతుడే మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. కానీ మనుషులు ఈ విషయాలని తెలుసుకోవట్లేదు. మిమ్మల్ని అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు మీ లక్ష్యం ఏంటి అని. మరెందుకు మీ లక్ష్యం యొక్క రాతపూర్వకమైనటువంటి ఒక ప్యాంప్లెట్ని మీరు తయారు చేయకూడదు? ఒక ప్యాంప్లెట్ ఉంటే బాగుంటుంది కదా, మీ లక్ష్యం ఏంటి, ఉద్దేశాలు ఏంటి అనేవి అందులో క్లియర్గా రాసి ఉంటే ఒక ప్యాంప్లెట్ మనం ఇచ్చామనుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు అడిగినా కూడా కరపత్రం ఇస్తే సరిపోతుంది, దానితో పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. బాబా చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో ఇది కలియుగి పతిత ప్రపంచం. దీంట్లో మహాన్ అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు మనం మనుష్యులం సత్యుగి పావన మహాన్ సుఖధామంలోకి వెళ్ళేందుకు సేవ చేస్తూ ఉన్నాం, లేదా దారిని చూపిస్తూ ఉన్నాం. అలాగని మనం అద్వైత జ్ఞానమునేమి ఇవ్వట్లేదు. అక్కడైతే శాస్త్రాల జ్ఞానాన్ని అద్వైత జ్ఞానం అని భావిస్తారు. వాస్తవంగా అలాంటి అద్వైత జ్ఞానం అంటూ ఏమీ లేదు. అద్వైత జ్ఞానం అని రాయడం కూడా రాంగ్ అవుతుంది. మనుషులకు క్లియర్గా తెలియచేయాలి. ఇటువంటి రాతపూర్వకమైనటువంటి ఒక చక్కటి పాంప్లెట్ తయారవ్వాలి. వెంటనే వారు చూసుకోగానే వారికి వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీరి లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతుంది. కలియుగి పతిత భ్రష్టాచారి మనుష్యులను అపారమైన దుఃఖాల నుండి తొలగించి బయటకు తీసి సత్యయుగి పవిత్రమైన శ్రేష్టాచారి అపారమైన సుఖాల ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాము. ఇదే మా లక్ష్యం అని చెప్పండి. బాబా ఇలా పిల్లలకు ఒక ఎస్సే కూడా ఇస్తారు, వ్యాసం రాయండి అని. క్లియర్గా పిల్లలు దాని మనన చింతన చేసి రాస్తారు అని. అన్ని చోట్ల ఇటువంటి ఎక్స్ప్లెనేషన్తో కూడిన కరపత్రంను తీసుకెళ్ళాలి, వెంటనే వారికి ఇచ్చేసేయాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా మేము నిజంగా దుఃఖధామంలో ఉన్నాము అని, ఎంత వికారిగా అయిపోయాము అనేది కూడా రియలైజ్ అవుతారు. మనుషులకేమైనా అర్థమవుతుందా కలియుగంలో పతితంగా ఉన్నాం, దుఃఖధామం యొక్క మనుష్యులుగా ఉన్నాము అని? తెలియదు. శివ్ బాబా మనకి తెలియజేస్తున్నారు. అపారమైన సుఖాలలోకి బాబా తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి ఒక మంచి ప్యాంప్లెట్ తయారు చేయాలి కదా. ఈ విధంగా బాబా ఇంతకుముందు ప్రింట్ చేయించారు, సత్యయుగంలో ఉన్నారా కలియుగంలో ఉన్నారా అని. మీరు కలియుగ వాసులా సత్యయుగ వాసులా అని. మరి తప్పకుండా మనుషులందరూ ఏమంటారు? అసలు ఏమీ అర్థం కాదు, ఎందుకంటే చాలా మందికి తెలియదు. రత్నం కోబీ పత్తర్ సమజ్ ఫేక్ దేతే హై, రత్నాలని కూడా రాళ్ళుగా భావించి విసిరిపడేస్తారు. బాబా అంటున్నారు ఇవి జ్ఞాన రత్నాలు, ఇవి అలా పడేసేవి కాదు. ఈ జ్ఞాన రత్నాలను మనం
మన జీవితంలో ధారణ చెయ్యాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే శాస్త్రాల్లో రత్నాలు ఉన్నాయి అనుకుంటారు. మీరు క్లియర్గా ఈ విషయాలని వారికి చెప్పండి. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఒక పని చేయండి అంటున్నారు బాబా, దుఃఖాల లిస్ట్ కూడా తీయండి, తక్కువలో తక్కువ 101 దుఃఖాలని రాయండి అంటున్నారు. మరి దుఃఖధామంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ రాయండి, మొత్తం లిస్ట్ అంతా కూడా తీయండి. ఇంకొక వైపు అపారమైన సుఖాలు, ఏమేం సుఖాలు లభించబోతున్నాయి మనకి సత్యుగంలో, అవి కూడా రాయండి. అక్కడైతే దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. మనం అటువంటి రాజ్యాన్ని, అలాంటి సుఖధామాన్ని స్థాపిస్తూ ఉన్నాం. మరి వెంటనే మనుషుల యొక్క నోరు మూతపడిపోతుంది. మనం ఇలాంటి ప్యాంప్లెట్ తయారు చేసి వారికి ఇస్తే అవన్నీ చదువుకున్న తర్వాత ఇంకేం మాట్లాడరు. ఎందుకంటే ఎవరికైనా అర్థమవుతుందా ఇది దుఃఖధామము అని? దీన్ని స్వర్గం అనుకొని కూర్చున్నారు కదా. పెద్ద పెద్ద మహల్లు, పెద్ద పెద్ద మందిరాలు మొదలైనవి తయారు చేస్తారు. వారికి ఏమీ అర్థం కావట్లేదు ఇదంతా వినాశనం అయ్యేది ఉంది అని. డబ్బు అయితే చాలా లభిస్తుంది, లంచాలతో కూడా చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు లంచాలు తీసుకొని. బాబా అర్థం చేయించారు, ఇదంతా మాయ, సైన్స్ యొక్క అహం. ఇన్ని మోటార్లు, ఏరోప్లేన్లు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఇది మాయ యొక్క షో. ఇక్కడ కూడా నియమం ఉంది. ఎప్పుడైతే స్వర్గ స్థాపన జరుగుతుందో అప్పుడు మాయ కూడా తన యొక్క ప్రతాపాన్ని తీవ్రంగా చూపిస్తుంది. అంటే తన ఆర్భాటాలను ఇంకా పెంచుతుంది. స్వర్గ స్థాపన కార్యం ఒక వైపు జరుగుతూ ఉంటే మరోవైపు మాయ కూడా తన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని మాయా పాంప్ అంటారు. అంటే మాయ యొక్క అంతిమ షో. ఇంకా ఆకర్షించడానికి, మనిషిని తన వలయంలో చిక్కుకునేలా చేయడానికి మాయ చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మీరు పిల్లలు మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఒకవేళ మాయ ప్రవేశించింది అంటే లోపల మనసు తింటూ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నాను, నేను వికారాలకి వశమైపోతున్నాను, ఇలా రియలైజ్ అవుతూ ఉంటారు. కొందరు ఇతరుల నామరూపాలలో చిక్కుకుంటారు. వారికి బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు ఇది క్రిమినల్ అయి, ఇది వికారీ దృష్టి, అది ఉండకూడదు అని. కలియుగంలో అందరూ వికారీ దృష్టితో ఉన్నారు, సత్యుగంలో అయితే సివిలైజ్డ్గా అందరూ శుద్ధమైన పవిత్ర దృష్టితో ఉంటారు. ఈ దేవతల ముందు అందరూ వెళ్ళి తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. మరి ఎందుకు? ఎందుకంటే వారిలో అంత ప్యూరిటీ ఉంది. ఆ పవిత్రత శక్తికి ఎదుటి వారిని తల వంచేలాగా, అంటే వారి లోపల ఉన్నటువంటి వికారాల రియలైజేషన్ ఆ సమయంలో కలుగుతుంది వారికి. మేమైతే అంత పవిత్రంగా లేము అని చెప్పేసి వీరు చాలా గొప్పవారు అని ఆటోమేటిక్గా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. దేవతల ముందుకు వెళ్ళి మహిమ చేస్తారు, మీరు నిర్వికారి, మేం వికారి అని. అందుకే బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ తన స్థితిని చూసుకోండి. అలా నేను వికారి అని చెప్పేసి అనుకొని ఉంటే సరిపోదు, వికారి నుండి మళ్ళీ నిర్వికారిగా అయ్యే పురుషార్థం కూడా చెయ్యాలి కదా. స్థితిని చూసుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మహారథి పిల్లలు స్వయాన్ని చూసుకోవాలి. నా బుద్ధి ఎవరి నామరూపాల్లో చిక్కుకోవట్లేదు కదా, ఫలానా వాళ్ళు చాలా బాగున్నారు, ఇలా చెయ్యాలి, ఇలా వారితో మాట్లాడాలి, లోపలేమైనా అనిపిస్తుందా చెక్ చేసుకోవాలి. ఇదైతే బాబాకు తెలుసు. ఈ సమయంలో సంపూర్ణ సివిలైజ్డ్గా ఎవ్వరూ లేరు, అంటే సంపూర్ణ పవిత్రంగా ఇంకెవరూ తయారవ్వలేదు. కొద్ది కొద్దిగా చంచలత్వం అనేది కనబడుతుంది, కానీ అది ఉండకూడదు అంటున్నారు బాబా. పిల్లలు చాలా శ్రమ చెయ్యాలి, కానీ ఎవరో ఒకరు అలా తయారవుతున్నారు, ఎవరో ఒక్కరు, కొందరే తయారవుతున్నారు. కళ్ళు ఏదో ఒక రకంగా మోసపెడుతూ ఉంటాయి. డ్రామా ఎవరిని అంత త్వరగా సివిలైజ్డ్గా చెయ్యదు. అంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పవిత్రమైనటువంటి దృష్టిని శుద్ధంగా తయారవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. బాగా పురుషార్థం చేసి మీరు స్వయాన్ని పరిశీలన చేసుకోండి. నా కళ్ళు ఎక్కడా మోసపెట్టట్లేదు కదా,
విశ్వానికి యజమానిగా అవ్వడం ఇది ఎంత ఉన్నతమైనటువంటి గమ్యం. ఎక్కితే వైకుంఠ రసాన్నే పొందుతారు, అనగా రాజాది రాజులుగా అవుతారు. కానీ పడిపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇలాగే చెప్తున్నారు, మొత్తం అంతటా కూడా వికారీ లోకమే ఉంది అని. భలే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే లోపల క్వీన్ समझो क्वीन है, उनके अंदर भी डर रहता होगा कि कहाँ कोई हमें उड़ा ना दे. సపోజ్ క్వీనే కావచ్చు, బ్రిటన్లో క్వీన్ ఉంది కదా, ఆమెకు కూడా లోపల భయం అయితే ఉంటుంది, ఎక్కడ నన్ను ఎవరు హత్య చేయరు కదా అని. మరి ప్రతి ఒక్క మానవుడికి అశాంతినే ఉంది ఇక్కడ ఈ ప్రపంచంలో. కొందరు పిల్లలైతే చాలా అశాంతిని వ్యాపింపజేస్తున్నారు. ఒకవైపు మీరు శాంతి స్థాపన చేస్తూ ఉంటే కొందరు అశాంతినే వ్యాపిస్తూ ఉన్నారు. మరి మొట్టమొదట స్వయం శాంతిలో ఉండాలి, అప్పుడే కానీ ఇతరుల్లో ఆ శాంతి యొక్క శక్తిని నింపగలుగుతారు. అక్కడైతే చాలా శాంతిపూర్వకమైనటువంటి రాజ్యం నడుస్తుంది. మీ నేత్రాలు చాలా సివిల్ ఐడ్గా అవుతాయి, శుద్ధంగా అవుతాయి. మరి బాబా చెప్తున్నారు, ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి. ఈరోజు నా ఆత్మ యొక్క వృత్తి ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది, స్వయాన్ని సంభాళించుకోవాలి. అనంతమైన తండ్రికి సత్యంగా వినిపించాలి, కానీ ఎవరు సత్యంగా బాబాకు తన సమాచారాన్ని ఇవ్వట్లేదు. అడుగడుగులో తప్పులే చేస్తూ ఉన్నారు. కొద్దిగానైనా అందులో క్రిమినల్ దృష్టి కనబడుతూ ఉంది. మరి క్రిమినల్ అయి కొద్దిగా ఉన్న తప్పు చేసిన వెంటనే నోట్ చేసుకోండి. 10-20 తప్పులైతే రోజు చేస్తూనే ఉంటారు, మినిమం 10-20 అయితే చేస్తూనే ఉంటారు. మీరు పూర్తిగా పొరపాట్లు లేని వారిగా అయ్యేంత వరకు ఇలాంటి చిన్న చిన్న తప్పులైనా జరుగుతూనే ఉంటాయి. కానీ సత్యంగా ఎవరు బాబాకి తెలియచేయట్లేదు. దేహ అభిమానిగా ఉంటే ఏదో ఒక పాపం తప్పకుండా జరుగుతుంది, లోపల మనసు తింటూ ఉంటుంది. కొందరికైతే అర్థమే కావటం లేదు, తప్పుల పైన తప్పులు చేస్తూనే ఉన్నారు. అసలు తప్పని దేన్నంటారు అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. జంతువులు ఏమైనా అర్థం చేసుకుంటాయా? కాదు కదా. మీరే ఈ జ్ఞానాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మీరే జంతువులాగా, కోతి బుద్ధిలాగా ఉండేది. ఇప్పుడు 50%, 10% కొంత పరివర్తన కనబడుతుంది పిల్లల్లో. ఈ కళ్ళైతే చాలా మోసపెడతాయి. అన్నింటికంటే తీక్షణమైనవి కళ్ళే. బాబా అంటారు, మీరు అశరీరిగా వచ్చారు, శరీరమే లేదు పైనుండి వచ్చినప్పుడు. ఇప్పుడే మీకేమైనా నెక్స్ట్ జన్మలో ఏ శరీరం తీసుకుంటాను అనేది తెలుస్తుందా? ఎవరి సంబంధంలోకి వెళ్తాను అనేది తెలీదు. గర్భంలో స్తబ్ద స్థితిలో ఉంటారు, అంటే ఆత్మ స్తబ్ద స్థితిలో ఉంది కానీ కంప్లీట్ సైలెన్స్ స్టేజ్లో ఉంటుంది, పూర్తి స్తబ్ద స్థితిలో. ఎప్పుడైతే శరీరం పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆత్మకు తెలుస్తుంది, तो तुमको ऐसा बनकर जाना है. మరి మీరు కూడా అటువంటి స్థితిని తయారు చేసుకొని వెళ్ళాలి. ఇంక ఈ పాత శరీరాన్ని విడిచి మనం ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడైతే కొత్త శరీరాన్ని తీసుకుంటామో అప్పుడు స్వర్గంలో మన యొక్క పాత్ర మొదలవుతుంది. సున్న హోనే కా అభి సమయ్ హై. అశరీరిగా అయ్యే అభ్యాసంను చేసేందుకు ఇప్పుడు ఇదే సమయం. ఆ స్తబ్ద స్థితి యొక్క అనుభవము ఇప్పుడే చేసుకోవాలి. భలే ఆత్మ సంస్కారాలని తీసుకెళ్తుంది, కానీ ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడు సంస్కారాలన్నీ ఇమర్జ్ అవుతాయి. అప్పటి వరకు ఆత్మ లోపలే స్తబ్ద స్థితిలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి పాత శరీరము, ఈ శరీరం యొక్క బాణము మొత్తం ఎగిరిపోవాలి. ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి శరీర బాణాన్ని విడిచిపెట్టాలి, ఇంకేది గుర్తు రాకూడదు. పథ్యం కూడా చాలా పాటించాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే పథ్యం పాటిస్తే లోపల ఉన్నటువంటిది మొత్తం బయటికి వచ్చేస్తుంది.
శివబాబా కూడా అదే చెప్తున్నారు, మీ లోపల ఏ ఏ జన్మల్లో ఏవేవి ఉన్నాయో అన్నీ బయటపడతాయి. ఇప్పుడు బాబా లోపలైతే జ్ఞానం ఉంది, నా పాత్ర అది అంటున్నారు. నా గురించి జ్ఞాన సాగరుడు అని మహిమ చేస్తారు, కానీ అర్థం ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. ఆత్మ యొక్క బుద్ధి అయితే పైసకు కూడా కొలవగాని స్థితికి చేరుకుంటుంది. శివబాబా ఎంత బుద్ధివంతుడు. మనుషుల వద్ద కోట్లు పద్మాలు ఉన్నాయి, కానీ అదంతా మాయ యొక్క పాంప్. సైన్స్లో ఎన్ని రకాల వస్తువులను కనిపెట్టి ఎన్ని రకాల అభివృద్ధులను చేశారు. ఇవన్నీ అక్కడ సత్యుగంలో కూడా ఉంటాయి. అక్కడ తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళు ఏమి అక్కడ రాజులుగా కారు, వారు అంతిమంలో మీ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఈ జ్ఞానాన్ని కొంత తీసుకుంటారు. అంతిమ సమయంలో వచ్చి జ్ఞానం తీసుకొని సత్యుగంలో మనకు అన్ని తయారు చేసి ఇవ్వడానికి అక్కడికి వస్తారు. తర్వాత వేరే వాళ్ళకు కూడా ఈ జ్ఞానం నేర్పిస్తూ ఉంటారు. ఒక్క తండ్రి ద్వారా మనం నేర్చుకుంటున్నాం, మనం ఇతరులకి నేర్పించాలి. ఒక్క తండ్రియే మొత్తం ప్రపంచాన్ని ఎలాంటి స్థితి నుండి ఎలా తయారు చేస్తున్నారు చూడండి. ఎక్కడైనా ఏదైనా కనిపెట్టడం ఒక్కరు కనిపెడతారు, ఆ తర్వాత అదొక ఫార్ములా రూపంలో తయారు చేస్తే దాన్ని అందరూ ఉపయోగిస్తారు. ఏదైనా కనిపెట్టడానికి నిమిత్తంగా అయ్యేది మాత్రం ఎవరో ఒక్కరే, వారి ద్వారా మిగతా అందరికీ కూడా అది వ్యాప్తి చెందుతుంది. బాంబులు తయారు చేసేవారు కూడా ఇంతకుముందు ఒక్కరే ఉండేది, బాంబులు తయారు చేసేవారు కూడా ఒక్కరే ఉండేది. అర్థమైంది, ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంకా వినాశనం అవుతుంది ఈ బాంబులతో, ఇంకా తయారు చేయొద్దు అనుకున్నారు. కానీ ఇంకా తయారు చేయాలి అని అనిపించి ఎవరో ఒక ఆకర్షణతో చెప్తున్నట్టుగా అనిపించి చాలా అధికంగా తయారు చేస్తూ వచ్చారు. మరి సత్యుగంలో కూడా సైన్స్ అయితే ఉంటుంది, సమయం ఉంది, ఇంకా నేర్చుకొని బాగా చురుకుగా అవుతారు అంటున్నారు బాబా. సత్యుగం పూర్తిగా వచ్చేంత వరకు టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది, అవే అక్కడ సత్యుగంలో మనకి ఉపయోగపడతాయి. కొద్దిగా బాబా పరిచయం లభించినా సరే స్వర్గంలో నౌకరుగా అయినా చాకిరీ చేసేవారిగా అయినా ఏదో ఒక స్థితిలో అయినా వచ్చేస్తారు. అంటే కొంచెం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంది అక్కడ. వాళ్ళు శిక్షలను పొంది చివరికి ఏదో చిన్న పాత్రలో ఉండిపోతారు. అక్కడైతే సుఖమే ఉంటుంది అందరికీ, పేదవారైనా దాసీలైనా నౌకర్లైనా చాకిరీ చేసేవారైనా ఎవరికైనా సరే అందరికీ సుఖమైతే ఉంటుంది. దాని పేరే సుఖధామం. అది మళ్ళీ రాబోతుంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి రోగాలు దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఇక్కడైతే అపరమపారమైన దుఃఖాలు ఉన్నాయి, అక్కడ అపరమపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు దాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు బాబా. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రే. మొదట స్వయం అలాంటి స్థితిలో ఉండాలి. కేవలం పండితుల్లాగా ఇతరులకి చెప్పడం కాదు. పండితుని కథ ఉంది కదా, చెప్పాడంట రామనామంతో నది దాటవచ్చు అని. అంతే, విన్నటువంటి ఒక వృద్ధురాలు మరుసటి రోజు బాగా వర్షం పడుతూ ఉంటే కూడా రామనామంతో నది దాటేసిందంట. కానీ ఈ పండితుడి వంతు వచ్చేసరికి ఆయన దాటడానికి నాకు నావ కావాల్సిందే అని చెప్పాడంట. అంటే ఇతరులకి చెప్పాడు కానీ తను మాత్రం చేయలేకపోయాడు. మీరు బాబా స్మృతితో ఈ విషయ సాగరంను దాటి క్షీరసాగరం వైపుకు వెళ్తున్నారు. ఇక్కడ పిల్లలందరి యొక్క స్థితి చాలా బాగుండాలి. యోగ బలం లేదు, ఒకవేళ క్రిమినల్ అయి ఉంది అంటే మీరు చెప్పే మాటల యొక్క ప్రభావం పడదు, మీ బాణము ఎదుటివారికి తగలదు. మీ దృష్టి సివిల్గా ఉండాలి, దృష్టి పవిత్రంగా ఉండాలి. బాబా స్మృతిలో ఉండి ఇతరులకు జ్ఞానం ఇచ్చినట్లయితే బాణం తగులుతుంది. జ్ఞాన ఖడ్గంలో యోగం యొక్క పదును కావాలి. నాలెడ్జ్తో ధనం యొక్క సంపాదన జరుగుతుంది, కానీ శక్తి వచ్చేది స్మృతితో, యోగంతో.
చాలా మంది పిల్లలు ఉన్నారు, అసలు యోగంలోనే కూర్చోరు, బాబాని జ్ఞాపకమే చేయరు, తెలియట్లేదు. బాబా చెప్తున్నారు, మనుషులకు అర్థం చేయించాలి, ఇది దుఃఖధామం, సత్యుగం అనేది సుఖధామం అని. కలియుగంలో అయితే సుఖం యొక్క పేరే లేదు. ఇప్పుడు ఉన్నదంతా కూడా కాకిరెట్టతో సమానమైన సుఖమే. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. మనుషులు అర్థమే తెలుసుకోవట్లేదు. ముక్తి కోసం ఎన్ని రకాలుగా పాటలు పడుతూ ఉంటారు. జీవన్ముక్తి గురించి ఒక్కరికి కూడా తెలియదు. మరి జ్ఞానం కూడా వారు ఇవ్వలేరు. వారు వచ్చేదే రజో ప్రధాన సమయంలో. రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు? ఎందుకంటే చాలా మంది గురువులు మేము రాజయోగం నేర్పిస్తామంటారు. మీరెలా నేర్పిస్తారు? అసలు రజో ప్రధాన స్థితిలో ఈ సృష్టిలోకి వచ్చినటువంటి ఆత్మలు రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు? ఇక్కడ సుఖమంతా కాకిరెట్టతో సమానము అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వారు రాజయోగం ఎలా నేర్పిస్తారు? రాజయోగంతో ఏం జరుగుతుంది అనేది కూడా వారికి తెలియదు. మీరు పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇదంతా డ్రామా నడుస్తుంది. మీ గురించి వార్తాపత్రికల్లో విమర్శిస్తూ నిందిస్తూ రాస్తారు. ఇవన్నీ జరిగేవే ఉన్నాయి. అబలలపైన రకరకాల కష్టాలు వచ్చేవే ఉన్నాయి. ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి. సుఖం అనేదే లేదు ఇక్కడ. భలే ఎంత షావుకారులైనా జబ్బు చేస్తుంది కదా, వాళ్ళల్లో కూడా అంధులు ఉంటారు కదా, మరి దుఃఖం ఉన్నట్టే కదా. కొందరు షావుకారులు కానీ వికలాంగులుగా ఉంటారు. ఏదో ఒక వైకల్యం ఉంటే దుఃఖం ఉంటుంది కదా. దుఃఖాల లిస్టు మీరు రాయండి అంటున్నారు. రావణ రాజ్యంలో ఈ కలియుగ అంతిమంలో ఇవన్నీ ఉంటాయి. సత్యుగంలో అయితే ఒక్క దుఃఖం కూడా ఉండదు. సత్యుగము ఒకప్పుడు ఉండి గడిచిపోయింది ఆ కాలం. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం. మళ్ళీ సత్యుగం రాబోతుంది. బాబా సంగమ యుగంలోనే వస్తారు. మీకు తెలుసు 5000 సంవత్సరాలలో మేము ఎన్ని జన్మలు తీసుకుంటాము అని. ఎలా సుఖం తర్వాత దుఃఖాన్ని పొందుతాము అని. ముందు సుఖము తర్వాత దుఃఖాన్ని పొందుతాం. ఎవరికైతే రోజంతలో ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటుందో, ధారణ జరుగుతుందో, వారు ఇతరులకి అర్థం చేయించగలుగుతారు. బాబా పిల్లలందరి యొక్క ఒడిని నింపుతున్నారు. గాయనం ఉంది కదా, ధనం దానం చేస్తే తరగదు అంటారు. ఏ ధనం? జ్ఞానధనం. స్థూలధనం విషయం అయితే కాదు. ఎవరైనా ధనాన్ని దానం చేయట్లేదు అంటే వారి దగ్గర లేదు అని అర్థం. మరి ఎలా లభిస్తుంది? తర్వాత లభించాలి మనకి అంటే ముందు దానం చేయాలి కదా. లెక్క ఉంది కదా. ఎవరైనా పేదవారిగా అయ్యారు అంటే ఊరికే పేదరికం ఎందుకు వస్తుంది? వీళ్ళు దానం ఏం చేయలేదు కాబట్టి పేదరికంలో ఇప్పుడు ఉన్నారు అని అర్థం. గతంలో దానం చేసుకొని ఉంటే ఇప్పుడు షావుకారులుగా అయిపోయేది కదా. అందుకే దీన్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు మనలో పేదరికం బాగా ఉన్నా మనం దానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవ్వకపోతే ఎలా లభిస్తుంది? మీకు వృద్ధి ఎలా జరుగుతుంది? ఇవన్నీ అవినాశి జ్ఞాన రత్నాలు. నంబర్ వారీగా ప్రతి విషయంలో అయితే ఉంటారు. ఇక్కడ కూడా మీది ఆత్మిక సైన్యం. ఒక ఆత్మ ఉన్నత పదవిని పొందితే మరొక ఆత్మ ప్రజా పదవిని పొందుతుంది. కల్పక్రితం ఎవరు ఎలాంటి పదవిని పొందారో ఇప్పుడు అలాగే పొందుతారు. అచ్చా, मीठे मीठे सिकिलते रूहानी बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार बाप दादा व मात पिता का दिल व जान सिक व प्रेम से याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। బాబా ఈరోజు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ప్రియ స్మృతులు, అందులో హృదయపూర్వకంగా ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమతో బాబా ఈ యొక్క ప్రియ స్మృతులను అందించారు. ఈరోజు ధారణ కోసం ఫస్ట్ పాయింట్, స్వయాన్ని సంభాళించుకునేందుకు అడుగడుగులో చెకింగ్ చేసుకోవాలి.
చెకింగ్లో 3 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఈరోజు నేను ఆత్మను, నా వృత్తి ఎలా ఉంది? ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? రెండవది, కళ్ళు సివిల్గా ఉన్నాయా, అంటే నా నేత్రాలు, నా దృష్టి శుద్ధంగా ఉందా? మూడవది, దేహ అభిమానానికి వశమై ఎటువంటి పాపం జరిగింది? స్వయాన్ని సంభాళించుకోవాలి. అడుగడుగులో చెకింగ్ చేసుకోవడానికి 3 విషయాలు. మొదటిది, ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? వృత్తి అంటున్నారు బాబా, అంటే అన్కాన్షియస్గా మనము అన్అవేర్గా ఉన్నప్పుడు కూడా నడిచేటువంటి ఆలోచనలు, అది వృత్తి. మామూలుగా ఏంటి, మనం కాన్షియస్గా ఆలోచిస్తాం, కానీ కాన్షియస్గా ఆలోచించకపోయినా ఏదైతే మన లోపల నడుస్తుందో అది వృత్తి అనబడుతుంది. అలాంటి వృత్తి ఎలా ఉందో చూసుకోవాలి. రెండవది, దృష్టి పవిత్రంగా ఉందా? మూడోది, దేహాభిమానానికి వశమైపోయి ఏ పాపం జరిగింది? ధారణలో సెకండ్ పాయింట్, బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనాన్ని ధారణ చేసి దానం చేయాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి యొక్క పదును తప్పనిసరిగా నింపాలి. బాబా ఫస్ట్ పాయింట్లో చెకింగ్ పాయింట్స్ వినిపించారు 3. సెకండ్ పాయింట్లో ధనం ధారణ చేసి, జ్ఞాన ధనాన్ని ధారణ చేసి తర్వాత దానం చేయండి. అయితే దానం చేసే ముందు కూడా మీరు స్మృతి యొక్క పదును నింపుకోండి, అప్పుడే ఎదుటి వారికి బాణం తగులుతుంది అని చెప్తున్నారు. वरदानमु, सत्यता की अथॉरिटी को धारण कर सर्व को आकर्षित करने वाले निर्भय और विजयी भव. సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షించేటువంటి నిర్భయ మరియు విజయీ భవ. సత్యత యొక్క అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షించేటువంటి నిర్భయ మరియు విజయీ భవ. వివరణ, మీరు పిల్లలు సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలు. సత్య జ్ఞానం, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు అన్నీ ప్రాప్తించాయి. ఇంత పెద్ద అథారిటీ యొక్క నశ ఉండాలి. అప్పుడు సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. అసత్య ఖండంలో ఉంటూ కూడా ఇటువంటి సత్యత శక్తి కలిగినటువంటి వారు విజయీగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషం మరియు నిర్భయత. సత్యంగా మాట్లాడేవారు నిర్భయంగా ఉంటారు, వారికి ఎటువంటి భయం ఉండదు. కాబట్టి సత్యంగా ఉండాలి, సత్యత అథారిటీని ధారణ చేసి నిర్భయంగా విజయీగా కావాలి. स्लोगन, वायुमंडल को परिवर्तन करने का साधन है पॉजिटिव संकल्प और शक्तिशाली वृत्ति. వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనం పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. ఎంత మనం శుభ సంకల్పాలు చేస్తామో, శక్తిశాలి వృత్తిని ఏర్పరచుకుంటామో అంతగా వాయుమండలంలో పరివర్తన కనిపిస్తుంది. ఈరోజు స్వమానము, నేను నిర్భయ మరియు విజయీ ఆత్మను. నేను నిర్భయ మరియు విజయీ ఆత్మను. ఈ రెండిటికి ఆధారం సత్యత. ముందు సత్యత అథారిటీని మనం కలిగి ఉండాలి, అప్పుడు నిర్భయంగా విజయిగా కాగలుగుతాం. రోజంతలో ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకుందాం. బాబా మనకి ధారణలో వినిపించినవి. నా వృత్తి శుద్ధంగా ఉందా, నా దృష్టి ఎలాగుంది, నేను చేసే కర్మలు ఎలాగున్నాయి, ఈ 3టిని చెక్ చేసుకో. ఓం శాంతి.